నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి జ్యోతిష్యపరమైనటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి శర్మ గారు. నమస్కారం శర్మ గారు, ఈరోజు మంగళవారం కదండి, కుజదోషం ఉన్న వాళ్ళు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు? చక్కటి ప్రశ్న అండి. దోషము ఉందా లేదా, ఎంత శాతం దోషం ఉన్నది అనేది విశ్లేషంగా తెలుసుకోవడం అనేది మొట్టమొదటి చేయవలసిన విషయం అండి. ఎంత పర్సంటేజ్ ఆఫ్ దోషం ఉన్నది, కుజుడు ఉండే స్థానాన్ని బట్టి దోషం యొక్క విశిష్టత తెలుస్తుంది ఎంతవరకు ఉంది అనేది. అయితే కుజదోషం ఉందని జ్యోతిష్యులు ఒకసారి మీకు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటంటే నిత్యము మీరు చేయవలసిన సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఏ విధంగా చేయాలి. చాలామందికి ఏంటంటే సంకల్పపూర్తిగా చేయడం తెలియకపోవచ్చు. నిత్యం ఆ మంగళవారం పూట పోయి అభిషేకం చేయాలని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకి వెళ్తారు. అక్కడ ఉదయం వెళ్ళి ఆ పాలు తీసుకుని వెళ్ళి అక్కడ చక్కగా అభిషేకం చేయాలనుకుంటే అక్కడ అందరికీ మంగళవారాలు మన దేశంలో సగం మందికి 90% మంది కుజదోషం వాళ్ళే కనబడతారు. మంగళవారం దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళే కనబడతారు. ఆ లైన్ చూడగానే సగం నీరసం వచ్చేస్తుంది. తర్వాత దోషమా దేవుడు ఎరుగు, మనిషి కడుదిరి అక్కడే పడతాడు. అంచేత ఏంటంటే అలా కాకుండా అంటే మన ఇంట్లో కూడా చేసుకునే విధానంలో చక్కటి సింపుల్గా చేసే విధానం కూడా అక్కడ గుళ్ళో పూజారి గారు వాళ్ళకి అభిషేకం చేసి ఆ తీర్థం మనకి ఇస్తారు. కాబట్టి మన ఇంట్లో కూడా చక్కగా ఒక వెండి పళ్ళాన్ని తీసుకుని అందులో చక్కగా ఒక 2 అంగుళాల లోపల ఉన్న అంగుష్ట పరిమాణంలో మీకు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని తీసుకొని పాలలో ఎంత పాలు ఉంటే అంత నీరు రెండు కలిపి క్షీరం తయారు చేసి ఆ క్షీరంతో అష్టోత్రం చదువుతూ మీరు చక్కగా ఆ క్షీరాన్ని స్వామివారి మీద వేస్తూ అష్టోత్రం చదివిన తర్వాత శుభ్రంగా హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి తర్వాత ఆ తీర్థం ఏది ఉందో అది మీరు తీసుకోవడం ప్రయత్నించండి. ఈ విధంగా చేయడం వలన కొంతవరకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వలన అన్ని రకాల యోగాలు మనకు వచ్చే అవకాశం ఉంది. దోష నివారణ కొంచెం జరుగుతుంది. మళ్ళీ లాజికల్గా కూడా ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నా ఏంటంటే ఇక్కడ కుజుడు అన్నవాడికి చంద్రుడు కలిసినప్పుడు ఏంటంటే జ్యోతిషపరంగా చంద్రమంగళ యోగం అవుతుందని చెప్తామన్నమాట. చంద్రమంగళ యోగం అంటే దోషం పోయి ఒక యోగంకి వెళ్ళినట్టు కుజుడు. అదేవిధంగా కుజుడు గురుడితో కలిస్తే గురుమంగళ యోగం అవుతున్నట్టమాట. దీనివల్ల కూడా ఏంటంటే కొంతవరకు దోషం పోయి యోగానికి వెళ్ళినట్టు కనబడతాడు. అంటే చంద్రుడితో గురుడితో కుజుడు ఎప్పుడైతే కలుస్తాడో యోగంలోకి వెళ్ళిపోతారనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద చంద్రుడికి సంబంధమైన ఈ క్షీరముతో ఎప్పుడైతే అభిషేకం చేస్తుంటామో ఈ క్షీరం మనసుకి అక్కడ ఏంటంటే చంద్ర సంబంధమైనది కుజుడు. ఈ రెండింటి కాంబినేషన్లతో తయారైన తీర్థాన్ని ఎప్పుడైతే మనం తీసుకోవడం ప్రయత్నం చేస్తామో మన యోగంలోకి వెళ్ళిపోతాం. చాలా సింపుల్ పద్ధతి, ఎవరైనా చేసుకోవచ్చు. దీన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. నేను చెప్పే విధానాన్ని ఆ చక్కగా మీరు అది అభిషేకం రోజు తీసుకోవడం ప్రయత్నం చేస్తే దోష నివారణ కూడా కొంత జరుగుతుంది. తెలుసో తెలియక మనం చేసిన కొన్ని పొరపాట్లు మొదట్లో పొరపాటుగా ఉన్న తర్వాత యోగంలోకి వెళ్ళినప్పుడు ఆ యోగ సిద్ధిలో అంటే కుజుడు యొక్క ప్రభావం మీద ఉంటుంది. కాబట్టి సరైన స్థితిలో దోష నివారణ జరిగి మంచి ఫలితాలు వస్తాయని చెప్పగలుగుతామండి. మచ్చయ్య గారు ఖమ్మం నుండి లైన్లో ఉన్నారండి. మచ్చయ్య గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబుదండి. చెప్పండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/9/85. ఓకే. ఉదయం 9:45. అలాగే ఇప్పుడు జాబ్ చేస్తుండో అది జాబ్ కంటిన్యూస్ అవుతుందా లేదా, లేక ఇంకోటి మ్యారేజ్ ఒకటి. తప్పకుండా అండి, శర్మ గారు వివరిస్తారు మీకు. అయ్యా మీ అబ్బాయిది ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే చిత్తా నక్షత్రం అయిందండి, కన్యారాశి అయింది. అదేవిధంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాలు తులారాశి అయిందండి. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ మాకు తులా లగ్నం అయిందండి. అయితే ఇప్పుడు ఉద్యోగరీత్యా అది కంటిన్యూ లేదా వేరే మార్పులు ఏమైనా ఉన్నాయనే విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుతానికి గురు మహారదశలో కూడా అంతర్దశలో శుక్రుడు యొక్క ప్రభావం మన ఏప్రిల్ 17 తర్వాత మొదలైందండి. చిన్న మార్పు ఒక యోగము వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడ కొంత యోగాన్ని ఇస్తాడు, తన లగ్న బలాన్ని పెంచడానికి అవకాశం ఇస్తాడనమాట. అంచేత మే 29 తర్వాత నుండి అంటే ఈ మార్పు వచ్చిన 4 రోజుల తర్వాత ఒక 40 రోజులు అడిగే కాలంలోని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మే 29 తర్వాత చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. ఆ ప్రయత్నంగా చేయమని చెప్పండి. తర్వాత ఇక్కడ ఏంటంటే బాబుకి కొంచెం ధైర్యం తక్కువగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఒక పని చేయాలన్నా సక్సెస్ అవ్వాలన్నా దానికి ఏంటంటే ఫుల్ కాన్ఫిడెంట్ లెవెల్లో ఆయన చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి దీనికి సంబంధించిన వరకు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయమని చెప్పండి. ఈ రెండూ కాకుండా ఏంటంటే ప్రత్యేకంగా మయూర నీలమైన ఒక రత్నాన్ని మధ్యవేళకి వెండిలో చేయించుకోవడం ప్రయత్నం చేయమనండి. ఇది కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఈ మూడిటికి ప్రభావం వలన ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు అంటే కమ్యూనికేషన్ ఎంత చదువుకున్నా కొంతమందికి అంటే చదువులో మంచి స్థితి ఉంటారు, కానీ ఓపెన్గా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడంలోని ఆ ధైర్యం సరిపోదు అనమాట. సో అటువంటిది ఈ అబ్బాయికి సమకూర్చడానికి మనకి నీలము మయూర నీలమైన రత్నాన్ని అదే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఇవి రెండు చేయడం వలన ఆల్రెడీ మంచి రోజులు వచ్చి ఉన్నట్టుగా ఇక్కడ క్లారిటీగా ఉన్నదండి. 2013 ఏప్రిల్ 17 నుండి అంచేత చేసే ప్రయత్నం లోపల ఇక్కడ చేయగలిగితే మీరు 29 తర్వాత మార్పులు వస్తాయి. ఇక మీరు వివాహ విషయం గురించి వచ్చే 2015 డిసెంబర్ వరకు కూడా సమయం ఉంది. కాబట్టి మీరు ఎదురైతే ఆ విషయంలో ముందు ఉద్యోగ మార్పు జరగండి, తర్వాత వివాహ సంగతి చూసుకుందాం. సుబ్బారావు గారు హైదరాబాద్ లైన్లో ఉన్నారండి. సుబ్బారావు గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే మా అమ్మాయి గురించి అండి. చెప్పండి. మా అమ్మాయి పుట్టిన తేదీ 27/6/1989 అమ్మా. ఓకే.
సమయం చెప్పండి. ఉదయం 8:05 సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. చెప్పండి స్వామి. మా పాపది మ్యారేజ్ విషయంను ఆరోగ్యపరంగాను భవిష్యత్తు ఎట్లా ఉంటుందో గురువు గారిని తెలుసుకున్నాను. ఏం చేస్తానండి మీ అమ్మాయి ఇప్పుడు? అమ్మాయి డిగ్రీ చదివిందండి, ప్రజెంట్ ఖాళీగా ఉంది. సరేనండి. మ్యాచెస్ చూస్తున్నాను. అయ్యా మీ అమ్మాయిది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ కర్కాటక లగ్నం అయిందండి. ఇందాక మనం మాట్లాడుకున్న కుజదోషం గురించి. కర్కాటక లగ్నంలో కుజుడు ఉండడం ఒక దోషం అన్నమాట. అది శుక్రుడితో కలిసి ఉండడం ఇంకొక దోషం అన్నమాట. అయితే లగ్నానికి కుజుడు రాజయోగకారకుడే. ఆ రాజయోగకారకుడే కుజుడు కర్కాటక రాశిలోనే ఉండడం అనేది నీచస్థితి అన్నమాట. అంచేత ఇక్కడ దోషం ఎంత ఉంది అంటే 50% దోషం ఉందని చెప్తామండి. ఇక్కడ కూడా ఇందాక మనం చెప్పిన పూజా విధానం ఏదైతే ఉందో ఆ పూజా విధానాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించామండి. అమ్మాయిని కనీసం ఒక 21 days కంటిన్యూస్గా చేయించడానికి ప్రయత్నించండి. ఆడపిల్లలు కాబట్టి 21 రోజుల వరకు చేస్తే సరిపోతుంది. ఆ విధంగా చేయడం వల్ల ఒక దోషం నుండి యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకుంటే 2007 శుక్రమాదశ నడుస్తోందండి. అందులో కూడా అంతర్దశలో చంద్ర ప్రభావం కనబడుతుంది. ఇక్కడ చంద్రుడు శుక్రుడు యొక్క పరస్పర వైరం కూడా ఉంది కాబట్టి కొంతవరకు 2013 జూలై తర్వాత మంచి సెటిల్మెంట్స్ కనబడుతున్నాయి ఇక్కడ జాతకరీత్యా. అంచేత మీరు ఇటువంటి ప్రయత్నం చేసినప్పుడు జూలై తర్వాత కొన్ని మార్పులు వస్తాయి. తర్వాత వివాహ సంబంధమైన స్థితి కూడా అన్ని విధాలు అనుకూలిస్తుంది. సుమారుగా 2014 సెప్టెంబర్ కనుక లైఫ్ సెటిల్మెంట్స్ చాలా బాగుంటుంది. అమ్మాయికి ఏంటంటే కెంపు అని ఒక రత్నాన్ని కూడా పెట్టించడానికి ప్రయత్నించండి. ఇది కనీసం ఒక 2.5 to 3 carats వరకు పెట్టించండి. ఉంగరం వేలకు పెట్టించండి. ఆదివారం కూడా రవివారం సమయంలో ఆ బంగారంలో వచ్చేసి అమ్మాయికి ఎప్పుడైతే పెట్టిస్తారో దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది చెప్పగలుగుతామండి. మరొక కాలర్ హైదరాబాద్ భీమవరం నుండి లైన్లో ఉన్నారండి. భారతి గారు చెప్పండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/7/1982 జ్యేష్ఠ నక్షత్రం. సమయం చెప్పండి. సాయంకాలం 6:30 సాయంకాలం. సమస్య ఏంటో చెప్పండి. చెప్పడమ్మా, ఏంటమ్మా సమస్య? ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు కట్టుకుంటాం? ఏం చేస్తున్నాడు మా బాబు ఇప్పుడు? ఇప్పుడు బాబు చిన్న జాబ్లో చేస్తున్నాడు హైదరాబాద్ లో. వివాహం ఎప్పుడు అవుతుంది? అమ్మ మీరు సాయంకాలం పూట చెప్తే ఇంకా విశాఖ నక్షత్రంలోకి అప్పుడే వచ్చి ఉన్నాడమ్మా. మీరు జ్యేష్ఠ నక్షత్రం అంటున్నా మీరు చెప్పిన సమయం ఏదో తేడా ఉన్నట్టు ఉన్నాడు కొద్దిగాను. కొంచెం చూసుకోండి ఆ విషయంలో. అదే జ్యేష్ఠ విశాఖ అప్పుడే జ్యేష్ఠ నక్షత్రంకి రాలేదు, ఇంకా విశాఖ నక్షత్రమే ఉంది ఆ రోజు. అంచేత అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఏదైనా ఒకవేళ విశాఖ నక్షత్రం ఈ టైం చెప్పింది కరెక్ట్ అయితే మాత్రము జాతకరీత్యా జ్యోతిష్యపరంగా మనం చూసుకునేటప్పుడు అంటే 2013 జనవరి నుండి కొంచెం గ్రహాలు అనుకూలించినప్పటికీ 2015 జూన్ కల్లా లైఫ్ సెటిల్మెంట్స్ ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉందమ్మా. మధులత గారు మిర్యాలగూడ నుండి లైన్లో ఉన్నారండి. మధులత గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి మధులత గారు, చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/10/1983. 8/10/1983. టైం చెప్పండి. టైం చెప్పండి మధులత గారు. టైం ఐడియా లేదు మేడం. టైం ఐడియా లేదు. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. సమస్య అంటే జాబ్ ట్రయల్స్, జాబ్ ఇస్తున్నారు, అందులో ఎలా ఉంటుంది తెలుసుకున్నారు. తప్పకుండా అమ్మ ఆ రోజు ఉదయకాలంలో తీసుకుంటున్నప్పుడు సూర్యోదయ కాలంలో స్వాతి నక్షత్రం అయిందమ్మా. తులారాశి అయింది మీది. జాతకరీత్యా స్వాతి నక్షత్రానికి 7 నాటి శని ప్రభావం సంపూర్ణంగా ఉంది. ప్రస్తుతానికి ఆ రాశి మీద శని రాహుడు యొక్క కలయిక కూడా కనబడుతుంది కాబట్టి కొంచెం జాబ్ విషయంలో కొంచెం అలసటగా ఉంటుంది. జాబ్ విషయంలో కొంచెం స్ట్రెయిన్ ఉంటుంది కూడాను. అంటే సెప్టెంబర్ తర్వాత మంచి పరిణామాలు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే May 30 తర్వాత గురువు యొక్క దృష్టి కూడా ఆ స్వాతి తులారాశి మీద ప్రవేశించే దృష్టి పడుతుంది కాబట్టి అక్కడ నుండి మీ ఆరోగ్య విషయము బాగుంటుంది. అదేవిధంగా జీవితంలో సెటిల్మెంట్స్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక ఏడాది కాలం మొత్తం సంపూర్ణంగా బలంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే మీరు చేయవలసినటువంటి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని కూడా మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. నరాలకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో అది పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. దాని ఫలితంగా మీకు కొంతవరకు ఏంటంటే సెప్టెంబర్ వరకు కొంచెం బాగానే ఉండే అవకాశం ఉంది. ఆ సెప్టెంబర్ నుండి అదే రత్నం ద్వారా మంచి యోగాన్ని వచ్చే అవకాశం ఉంది. రత్నం పెట్టుకునే విధానము, రత్నం పెట్టే సమయము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి బుధవారం నాడు బుధవార సమయంలో బంగారంలో చక్కగా చేసి పెట్టుకోవడం ప్రయత్నించండి. బంగారంకి ప్రాశస్త్యం ఉంది ఇక్కడ ఈ రత్నాన్ని పెట్టుకోవడంలోని. కొన్ని రత్నాలు ఏంటంటే మనం ఏంటంటే వెండిలో చేస్తాం, కొన్ని బంగారంలో చేస్తాం. ఒక శనికి సంబంధించిన బట్టి మనం వెండిలో చేయడం జరుగుతుంది. మిగిలినవన్నీ మనం బంగారంలో చేసుకోవచ్చు. చక్కగా మీరు చేసుకోగలిగితే బాగుంటుంది. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలన్నా మా వేదమాత గాయత్రి జ్యోతిషాలయ నంబర్స్ మీకు ఇస్తున్నాం కాబట్టి అందులో మీరు కలగని ప్రయత్నం చేయగలిగితే ఫలితాలు బాగుంటాయని చెప్పగలుగుతామండి. సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారండి. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 ఏప్రిల్
20 ఏప్రిల్. 1953. సమయం చెప్పగలరా? ఉదయం 3:55 నిమిషాలండి. మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. చెప్పండి స్వామి. ప్రస్తుతం అంతా ఇదిగా సరిగా లేదండి నా ఇది. ఏం చేస్తున్నారండి మీరు ఇప్పుడు? నేను విఆర్ఓగా చేస్తున్నానండి. అచ్చా అచ్చా. అయితే నాది డేట్ ఆఫ్ బర్త్ కొద్దిగా తేడా పడి ఇప్పుడు దాకా డ్యూటీలో ఉన్నా. ఈ మధ్య సంవత్సరం క్రితం నేను చేయని నేరానికి నన్ను చేస్తూ సస్పెండ్ చేశారండి. ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్నా. ఏ డిపార్ట్మెంట్ అండి? చాలా రెవెన్యూ డిపార్ట్మెంట్. అచ్చా. సరేనండి. అయితే మీది ఇక్కడ పునర్వస నక్షత్రం ఉందండి. ఇక్కడ మీరు చెప్పిన టైము డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే పునర్వస నక్షత్రం మిథున రాశి అయిందండి. లగ్నం కూడా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అంటే సుమారు మీరు చెప్పిన సమయానికి కుంభలగ్నం కనబడుతోందండి. ప్రస్తుత జాతకరీత్యా శుక్ర మహాదశలో అంతర్దశ చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతోందండి. మీకు సమస్య అనేది 2011 అక్టోబర్ 31 నుండి మొదలైందండి. ఇక్కడ అది మీ క్లారిటీ ఇక్కడ చాలా బాగా కనబడుతోంది. 2011 అక్టోబర్ నుండి ఇది సుమారుగా 2013 జూన్ 29తో అది క్లియర్ అవుతుంది. 29 అంటే జూలై తర్వాత నుండి మీ జాతకంలో మంచి ఫలితాలు కనబడే వచ్చే అవకాశం ఉందండి. ఈ సస్పెన్షన్ అవ్వడం, ఈ దోషం రావడం, ఇవన్నీ ఏంటంటే కొంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దోషం వల్ల జరుగుతుంది, కుజుడి యొక్క దోషం వల్ల జరుగుతుంది. తర్వాత రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నప్పటికీ రవి అనే గ్రహం యొక్క అగ్నితత్వం గల గ్రహంతో కలిసి ఉండడం వల్ల మీ యొక్క రాజ్యస్థానాన్ని కొంచెం భంగపరచడానికి ఎండింగ్ లైఫ్లో ఇది చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చేశారని చెప్పడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన 2 పనులండి. ఇక్కడ ఏంటంటే మయూర నీలమని ఒక రత్నాన్ని మధ్యవేలు పెట్టుకుంటూ, అదేవిధంగా గరుడు పచ్చాన రత్నాన్ని చిటికి వేలు 2 రత్నాలు పెట్టడం ప్రయత్నించండి. ఇది సరైన సమయంలో చక్కగా దాని సరైన స్థితిలో మీ యొక్క సాధనతాల ద్వారా చూసుకుని ఆ రత్నాన్ని పెట్టుకోవడము, తర్వాత ఆ హోరా సమయం కూడా చూసుకుని పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే, దానికి సంబంధించిన మంత్రశాస్త్రం కూడా చదవడానికి ప్రయత్నం చేయగలిగితే జూలై 1 నుండి మీకు మళ్ళీ మీ ఆ రాజయోగము, మీ దోషం అంతా పోయి మీకు మళ్ళీ ఉద్యోగరీత్యా మీకు రావాల్సిన పెండింగ్ వర్క్స్ పెండింగే ఉంటాయి. పిఎఫ్ ఇవేవో ఉంటాయి కదా, మీకు పెన్షన్ రిలీఫ్ అని ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీకు వచ్చి చక్కగా మంచి స్థితికి వెళ్ళే అవకాశం సంపూర్ణంగా చెప్పగలుగుతామండి. గంగాధర్ గారు జగిత్యాల లైన్లో ఉన్నారండి. గంగాధర్ గారు చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/8/1973. చెప్పండి. మేడం 18/8/1973. సమయం చెప్పండి. రాత్రి 1:45 తెల్లవారితే తెల్లవారితే 19 అండి. మేడం అవును. మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. చెప్పండి స్వామి. నమస్కారం సార్. చెప్పండి, ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఆర్థిక ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందని. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? నాది ట్రావెల్స్ అండ్ రియల్ ఎస్టేట్ సార్. మీది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ మిథున లగ్నం, చేసే వ్యాపారం సరైన వ్యాపారం అని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే లగ్నంలో శనికేతుల ప్రభావం ప్రతి విషయంలోనూ జాప్యం జరుగుతుంది, ప్రతి విషయం డిలే జరుగుతుంది. తర్వాత కొంచెం బద్ధకం కూడా మీకు పెరిగే అవకాశం ఉంది. అసలు ఏంటి శూన్యంలోకి వెళ్తున్నాం అన్నట్టు కనిపిస్తుంది మీ జీవితము. ఈ విధమైన స్థితి మీకు ఇక్కడ ఉన్న చంద్రమహాదశ కూడా సహకరించకపోవడం వలన, చంద్రుల్లో శని యొక్క అంతర్దశ రావడం వల్ల కూడా ఇటువంటి ప్రభావం మీకు కనబడుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మేధస్సు, బద్ధకం పోవాలి, మేధస్సు బాగుండాలి, ఐక్యూ పెరగాలి, ఇంటలెక్చువల్గా ఆలోచించాలి. వ్యాపారం తర్వాత ఎప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా ముందు వెళ్ళడానికి చేయాలి ప్రయత్నం. ఆ ప్రయత్నానికి ఇక్కడ చూసినప్పుడు బుధుడు యొక్క బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం పడుతుందండి. అంచేత మీకు గరుడు పచ్చ అనే రత్నం ఉంటాను, మీరు చాలాసార్లు చెప్పి ఉన్నాం కాబట్టి ఇటువంటి రత్నాన్ని సమయం చూసుకుని సమయానుసారంగా చక్కగా మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే, కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే దీనివల్ల మీరు చేసే వ్యాపార రంగంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. 2013 జూలై 9వ తారీఖు తర్వాత నుండి మీరు మంచి స్థితిని చూసే అవకాశం, గ్రహాల అనుకూలం కూడా సంపూర్ణంగా చెప్పగలుగుతామండి. శర్మ గారు, రత్నాలలో పగడం గురించి చెప్పుకుంటాం కదండి, ఈ పగడం ఎలాంటి వాళ్ళు ధరించాలి? ఇక్కడ మనం మాట్లాడుకున్న పూర్వకాలం ఏంటంటే అండి, పగడం ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కుజబలం అంటామట. కుజబలం అంటే కండబలం లాడదన్నమాట. పూర్వకాలం వివాహ సమయంలో ఏం చేసేవారంటే ఆడపిల్లల్ని మెట్టినింటికి పంపించేటప్పుడు పగడం ఉంగరం చేసి పంపించేవారు, పెట్టి పంపించేవారంట. మీరు చాలా అబ్జర్వ్ చేస్తే పెద్దవాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు ఉన్న వయసులో ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ ఒక 50 ఏళ్ల తర్వాత ముందు వాళ్ళకి ఏంటంటే ఈ పగడం ఉంగరం చేసి పంపించేవారు. ఎందుకంటే పుట్టిన నుండి మెట్టినింటికి వెళ్ళేటప్పుడు అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళందరితో కలవాలి, ధైర్యం కావాలి, సాహసం కావాలి, అన్ని పనులు చేయడానికి చక్కగాను. అంచేత పగడం ఏంటంటే అటువంటి కుజబలాన్ని ఇస్తుంది. కాబట్టి పూర్వకాలంలో ఇటువంటి రత్నం పెట్టారు. కనీసం 2 క్యారెట్లు పగడం పెట్టి
స్తంభించాయా అనేవారన్నమాట. ఆ పగడం పెడితే అంత యోగం. పగడం అనేసరికి భూ సంబంధమైన స్థితి అంటామట. కుజుడు అంటే పృథ్వీ అని కూడా అంటామట. అంచేతంటే ఆ అమ్మాయి రావడం వలన ఇంటి బాధ్యత శుభంగా జరుగుతుంది. అదేవిధంగా ఆ ఇంటి సమస్యలు ఏమంటే పరిష్కారం అవుతాయి. ఆ అమ్మాయి రావడం స్థిరాస్తి కూడా కలిసి వస్తుంది. అంచేత కదా అంటాం కదా మనం, ఆడపిల్ల వచ్చిన వేళ విశేషము మనకు అన్ని శుభాలు జరగాలని అనుకుంటుంటామట. సో ఈ విధంగా పూర్వకాలం నుండి ఈ పగడానికి అంత ప్రాశస్యం ఉందండి. ఇప్పుడు అంటారా చాలామంది ఆ పగడం ఏమిటో కూడా పెట్టుకోవడం ప్రయత్నం చేయరు. ఎందుకంటే అందరూ ఆడపిల్లలు ఈ పుట్టినింటి నుండి ఇక్కడ మెట్టినింటికి అన్ని చోట్ల ధైర్యంగా ఉంటున్నారు, పనులన్నీ చక్కగా చేసుకుంటున్నారు కాబట్టి ఆ పగడం సంగతి మర్చిపోతున్నారు. కానీ ఇది కుజుడు సంబంధమైన రత్నం అంటే రత్నం కూడా కాదు, ఇది చెట్టులో వచ్చిన భాగం అన్నమాట. ఇదేంటంటే జపాన్లో ఇటువంటి చెట్లు ఉంటాయన్నమాట. ఆ చెట్టు నుండి తీసిన పగడం అనమాట. ఇది రత్నంతో మనం పోల్చామన్నమాట. రత్నాలు వేరు, ఇప్పుడు పగడం అనేది ఒక చెట్టు వేరు నుండి వచ్చేదన్నమాట. ఇది అంచేతంటే దీన్ని పెట్టుకోవడం వల్ల శుభమైన స్థితి, తర్వాత శరీరంలో ఉన్న దోషాలన్నీ పోవడము, రక్తం అన్నది సంపూర్ణంగా పాజిటివ్గా మంచి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎటువంటి రత్నము దోషం ఉన్నప్పుడు, కుజుడు సంబంధించిన దోషం కానీ ఉన్నప్పుడు కానీ చూసుకుని ఎటువంటి దోషం చూసిన తర్వాత పగడం పెట్టడం ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా పెట్టుకుంటే మంచి ఫలితాలు అంటే చెప్పేదాన్ని. సాంబశివరావు గారు నరసరావు పెట్టిన లైన్లో ఉన్నారండి. సాంబశివరావు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించేసాను. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 2/8/77 అండి. టైం చెప్పండి. రాత్రి 8:30 మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. చెప్పండి అమ్మా. శాస్త్రంలో దోషాలు ఉన్నాయా? వ్యాపారం వచ్చారంటే ఏం చేస్తుంటారమ్మా? మాది ఇస్రాయల్ వ్యాపారం అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు? దోషాలు ఉన్నాయా? నాకు వ్యాపారం కొద్దిగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలండి? అమ్మ మీది ఇక్కడ పూర్వాభాద నక్షత్రం అయిందమ్మా, కుంభరాశి అయింది, లగ్నం కూడా కుంభలగ్నం అయింది. వ్యాపార సంబంధం విషయంకి వచ్చినప్పుడు అంటే ఆల్మోస్ట్ మీకు 2003 నుండి బుధుడి యొక్క మహార్దశ చాలా బాగుంటుంది. అందులో కూడా అంతర్దశలో రాహు యొక్క పీడనం కనబడుతుందమ్మా. ఇక్కడ వ్యాపారం అభివృద్ధి కోసం మీరు అడిగి ఉన్నారు కాబట్టి ఈ లగ్నానికి బుధుడి యొక్క బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం. మొట్టమొదటిగా ధనస్థానంలో ఉన్న కేతువు యొక్క ప్రభావితంని కొంచెం బలపరచడానికి గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. గణపతి ఆరాధన అంటే ఏ గణపతి అయినప్పటికీ నిత్యము రోజు కనీసం ఒక 10 నిమిషాల నుంచి గణపతి మంత్ర సాధన చేయగలిగితే మీకు అన్ని విధాలైన శుభమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత రాహు యొక్క భుక్తి నడుస్తుంది కాబట్టి ఇక్కడ రాహు సంబంధమైన రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం కూడా అవసరం పడుతుందన్నమాట. అదే నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్, ఈ రాహు గాయత్రి మంత్రం అనమాట. ఇటువంటి రాహు గాయత్రి మంత్రం చేయడం అవసరం పడుతుందన్నమాట. తర్వాత బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని కూడా మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ మూడింటి ప్రభావం వల్ల దశలో జాతకంలో నష్టమైతే కనిపించట్లే కాబట్టి ఇది మూడింటి ప్రభావం వల్ల అంటే 2013 సెప్టెంబర్ 28 నుండి గ్రహాల అనుకూలత కూడా వస్తుంది కాబట్టి అక్కడ నుండి మంచి పరిణామాలు చూసే అవకాశం చెప్పగలుగుతాను. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. చక్రి గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 18/7/1987 అండి. ఈవినింగ్ 6:45. ఓకే, హలో, ఈవినింగ్ 6:45. నాకు కొంచెం ఈ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పమానండి. నెక్స్ట్ ఇంకోటి సంకట చతుర్దశి గురించి నాకు కొంచెం డౌట్ ఉంది, దాని గురించి క్లారిఫికేషన్ గా చెప్పగలుగుతారు గురుగారు? అయ్యా ఈ ఇయర్ మీకు ఎలా ఉంది ముందు చెప్తాం, జ్యోతిషపరమైన సమస్య పరిష్కారం ముందు చెప్తామండి. ఎందుకంటే ధర్మ సందేహాలు అది కూడా తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మీద అశ్విని నక్షత్రం అయిందండి, మేషరాశి అయి ఉంది. అదేవిధంగా లగ్నం కూడా ఇక్కడ చూసుకుంటే మకర లగ్నం అయింది మీది. సప్తమలో కుజరవిలకు ప్రభావము, ధనస్థానంలో తృతీయ స్థానం రాహు, చతుర్థంలో గురు చంద్రం అంటే గజకేసరి యోగము. ఇవన్నీ మీకు ఉన్నప్పటికీ కూడా దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకునేటప్పుడు అంటే సుమారుగా 2009 నుండి రవి మహారదశ నడుస్తోందండి. రవి మహారదశలో కూడా అంతర్దశ మీకు ఏంటంటే బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. ఈ రవి బుధుల కలయిక అనేది ఒక యోగంగా మనం భావిస్తాం, బుధ ఆదిత్య యోగం అని చెప్తామన్నమాట. అయితే అంటే ఇక్కడ రవి దశ అనేది ఈ లగ్నానికి సంపూర్ణమైన బలాన్ని ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఒక యోగం మనతో ప్యారలల్గా వెళ్తున్నట్టుగా ఉంటుంది. మనం చూస్తాం అన్ని మనలాగా కనబడతాయి, మనదే అన్నట్టు అనిపిస్తుంది, ఏది మంది కాదన్నమాట. ఈ రకమైన యోగంలో వెళ్తారు. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా పడుతుందంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ దిగువ భాగం ఇక్కడ నుండి ఈ దిగువ భాగంలోని మీకు కొంచెం అనారోగ్య స్థితి, నరాల సంబంధించిన సమస్య ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం ప్రాశస్యం వహిస్తుంది. తర్వాత లగ్నానికి బుధుడి యొక్క బలాన్ని పెంచడం చాలా అవసరం ఉంటుంది. భాగ్యాధిపతి బుధుడు కాబట్టి వాడి బలాన్ని పెంచుకుంటే మీరు ఎంత చక్క వాక్చాతుర్యం ఉందో అంత చక్కటి వ్యాపార వ్యవహార రంగాల్లో కూడా అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. జాతక రీత్యా చూసినప్పుడు అంటే 2013 జనవరి నుండి మంచి మార్పులు అంటే మనం వెళ్ళిపోయిన జనవరి నుండి రాజయోగాలు కనబడుతున్నాయి. ఇది కొంచెం బలం పెంచుకోగలిగితే నవంబర్ లోపల మంచి శుభవార్తలు వినడం, శుభకార్యాలు చేయడం ఇవన్నీ జరిగే అవకాశం సంపూర్ణంగా చెప్పగలుగుతాను. శ్రీనివాస్ గారు ఆదిలాబాద్ నుండి లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు ముందు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. బాబు అండి జాతకం. శ్రీనివాస్ గారు హలో
17 ఆగస్టు 1985. టైం చెప్పండి. మధ్యాహ్నము 2:15 లేదా 3:15. 2:15, 3:15 మధ్యలో. చెప్పండి మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. హలో చెప్పండి స్వామి. అబ్బాయికి వివాహం అవ్వడం లేదండి. తర్వాత ఏ ఉద్యోగంలో కూడా స్థిరత్వం లేదు. ఏం చేస్తున్నాడు నేను ప్రస్తుతం మీ అబ్బాయి? ప్రైవేట్ ఉద్యోగం అండి. మీ అబ్బాయిది ఇక్కడ పుబ్బా నక్షత్రం అయిందండి, సింహరాశి అయింది, లగ్నం కూడా చూసుకుంటే చక్కగా ధను లగ్నం అయింది. ఏళ్ళనాటి శని ప్రభావం కూడా సంపూర్ణంగా తగ్గింది. ఇప్పుడు అంచేత యోగంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చంద్రమహాదశ నడుస్తుంది. ఈ చంద్రమహాదశలో కూడాను రాహు యొక్క పీడనం కనబడుతుందండి. ఈ రాహు అన్నవాడు 2012 నవంబర్ నుండి కనబడుతుంది. అక్కడ నుండి అస్థిరంగా కొంచెం ఆలోచించడం. ఇంకా ఉద్యోగం కన్నా వివాహ విషయానికి వచ్చినప్పుడు మాత్రం 2014 జూన్లో చేయడానికి ప్రయత్నించండి, అక్కడ బాగుంటుంది. అయితే ఇక్కడ వివాహం సెటిల్మెంట్స్ వీటికి ఏంటంటే రవికి సంబంధించిన కెంపును ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ నిత్యము సూర్య ఆరాధనలో ఆదిత్య ఉదయ స్తోత్రనామాలు, సూర్యోదయ కాలం కంటే ఉదయాన్నే ముందుగానే లేవడము, సూర్య నమస్కారాలు చేయడము, ఇవన్నీ ప్రాశస్యం వహిస్తామంటే ఇవన్నీ కూడా చేయడం ప్రయత్నం చేయమండి. చేయడం వల్ల అంటే ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్స్ అద్భుతంగా ఉంటుంది చెప్పగలుగుతాము. 2014 మే తర్వాత ఎటువంటి సమస్య లేకుండా మంచి దిశగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. శర్మ గారు, చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ క్లారిటీ ఉండదు. అలాంటి వాళ్ళకి మనం భవిష్యత్తు సరిగ్గా చెప్పగలమా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చూడండి, డే టు టైం లేనప్పుడు అంటే మా దగ్గర చాలామంది వస్తుంటారు. మా వేదమాత గాయత్రి జ్యోతిష్యాలకి చాలామంది వస్తూనే ఉంటారు. ఇలా లేని వాళ్ళు పూర్వకాలం అంటే అవన్నీ డాటా రెడీ చేసి పెట్టుకునేవారు అనమాట. అప్పుడు ఏంటంటే హస్తసాముద్రి ప్రకారం చెప్తామంట. చేయి చూసి చేతుల్లో గీతలు బట్టి భవిష్యత్తు అంతా చెప్తాం. పూర్వం మొట్టమొదటి చూసేది చూసేవారు. ఆ తర్వాత మన వాళ్ళు ఏంటంటే జాతక పరిశీలన వివరంగా రాయడం కూడా రాసేవారు అనమాట. అంచేదంటే మనిషి ఎవరికైతే ఇవన్నీ లేవో వాళ్ళు పర్సనల్గా కలిసినప్పుడు అంటే ఇవన్నీ చెప్పే అవకాశం ఉంది. ఇది కాకుండా పేరు బలంతో చెప్తాం. ఇలాగ కంప్యూటర్ టీవీలో ముందుకు వచ్చి మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు పేరు బలం బట్టి చెప్తామంట. పేరు బట్టి ఏ నక్షత్రం తెలుస్తుంది, దాన్ని బట్టి ఎటువంటి దోషం ఉంది అని చెప్తామంట. ఈ విధంగా కూడా చెప్పే అవకాశం ఉంది. ఇది కాకుండా ప్రశ్న లగ్నం ఒకటి ఉంటుంది. ఒక సమస్య ఉందంటే సమస్య పరిష్కారం. ఇది కూడా మన సనాతన ధర్మంలో పూర్వకాలం నుండి వస్తున్న స్థితి కాబట్టి, రాజుల కాలం నుండి కూడా ఈ ప్రశ్న లగ్నం అనేది ఉంది కాబట్టి మీరు ప్రశ్న వేసిన దాని సమయం లగ్నం బట్టి మీ జీవితంలో అది జరుగుతుందా జరగదా అని చెప్పడం కూడా ఒక మంచి విద్యగా చెప్తుంటామన్నమాట. సో ఇలాగ ఎన్నో పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఒకసారి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నిటికీ మీకు సమాధానం దొరుకుతాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి చెప్తాం. విజయ్ కుమార్ గారు ప్రొద్దుటూరు నుండి లైన్లో ఉన్నారండి. విజయ్ కుమార్ గారు చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/10/1988. టైం చెప్పండి. 2 to 5 టైం మధ్యాహ్నం 2 to 5. ఈ సమస్య ఏంటో చెప్పగలరా? అదే అండి, నాకు భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తారా? ఏ వ్యాపారం అని నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నా సార్, శ్రీరామ్ లో. సరే, మీది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందండి, వృషభ రాశి అయింది, లగ్నం కూడా చూసుకుంటే మీది కుంభలగ్నం అయింది. లగ్నంలో రాహు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. దశమ క్షేత్రాధిపతి అయిన కుజుడు కూడా ధనంలోని వక్రంలో కూడా కనిపిస్తున్నాడు కాబట్టి కొంతవరకు సమంజసంగా ఉన్నప్పటికీ రాహుదశ నడుస్తానండి. మీకు రాహుదశలో కూడా మీకు ఏంటంటే శని యొక్క ప్రభావం కనబడుతుంది. అంచేత 2010 నవంబర్ అంటే 2 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాం. 2010 నవంబర్ నుండి కూడా ఉద్యోగం చేస్తున్నా కానీ ఒకనాడు కూడా సంతోషంగా సంతృప్తిగా ఉండే అవకాశం అక్కడ కనిపించట్లేదు. ఈ సెప్టెంబర్ 28 తర్వాత మీరు వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నంగా చేయండి, ఫలితాలు బాగుంటాయి. అయితే ఇక్కడ లగ్నంలో రాహు అనే గ్రహం ఉంది కాబట్టి ఆ రాహు పీడనం తగ్గాలి కాబట్టి లగ్నాన్ని బలం పెంచడం, మీ మేధస్సు కూడా సంపూర్ణ బలహీనపడుతుంది. అంటే ఎన్నో ఆలోచనలు వ్యాపారం చేయడానికి, కానీ అది ఎప్పుడు ఫార్మేషన్లోకి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనమాట. అంచేదంటే బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అనే రత్నాన్ని మీరు చిటికి వేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. బుధవారం నాడు, బుధవార సమయం, లగ్నం కూడా మీకు లాభస్థానం చూసుకుని మీరు రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించగలిగితే చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసి అభిషేకం చేసిన రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. దానికి సంబంధించిన మంత్రశాస్త్రం కూడా చదవడం ప్రయత్నం చేస్తే మీరు వ్యాపార రంగంలో సెప్టెంబర్ తర్వాత మంచి పరిణామాలు చూసే అవకాశం అని చెప్పగలండి. కృష్ణంరాజు గారు హైదరాబాద్ నుండి లైన్లో ఉన్నారండి. కృష్ణంరాజు గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నాది అక్టోబర్ 3, 1984 ఉదయం 8:30 పుట్టాను. ఓకే, కొంచెం అది వివాహం కానీ భవిష్యత్తు కానీ ఎలా ఉంటుందో చెప్పలేదు. ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు? అది చదువు పూర్తయిందండి, MSc అయింది. ప్రస్తుతం రైస్ అండ్ రీసెర్చ్ లో పనిచేస్తున్నాను. అచ్చా, సరేనండి. మీది ఇక్కడ ఉత్తరాషాఢలో జాయిన్ కావాలి ఇప్పుడు. ఎందులోనండి? PhDలో SRF గా జాయిన్ కావాలి. మీది ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం అయిందండి,
మకర రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ మీకు జాతకరీత్యా తులా లగ్నం, లగ్నంలో శని శుక్రుడు కలయిక, అది విపరీత రాజయోగం అండి. అటువంటి యోగం కూడా ఉంది. బుధుడు ఏ స్థానంలో రవితో కలిసి బుధాదిత్య యోగం కూడా మీకు ఉంది. ఈ 2 యోగాలు మీ సంపూర్ణ బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. రాహు ఉచ్చస్థితి, కేతు కూడా ఉచ్చస్థితిలో ఉండడం కూడా ఒక యోగంగానే భావిస్తున్నాము. ఇకపోతే గురుమంగళ యోగం అని ఇంకొక యోగం కూడా ఉందండి. అద్భుతం అండి. జాతకానికి అసలు పేరు పెట్టే అవకాశం లేదండి. చాలా తక్కువ, అరుదుగా ఉంటాయి ఇటువంటి జాతకాలు. వరుసగా 2 చొప్పున 4 రాసుల్లోని 8 గ్రహాలు కలిసి ఉండడము చాలా అద్భుతమైన స్థితి. తర్వాత 4 యోగాలు కూడా కనబడడం మీ జీవితంలో మంచి పరిణామాలు చూసే అవకాశం ఉందండి. ఏదైనప్పటికీ అన్నిటికంటే శ్రేష్టమైనది, ముఖ్యమైనది గణపతి ఆరాధన మీరు నిత్యం చేయడం ప్రయత్నించండి. గణపతి మంత్రముట గం క్షిప్ర ప్రసాద గణపతి నమః స్వాహ. ఇది గణపతి మంత్రం, క్షిప్రప్రసాద్ గణపతి మంత్రం అన్నమాట. ఇది రోజు కనీసం 100 నిమిషాలు చదవడానికి ప్రయత్నించండి. దీని ప్రభావితం వల్ల మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. జీవితంలో ఒక యోగం, రాజకీయ రంగంలో కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆధారపడకండి. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం కూడా తీసుకున్నప్పుడు అంటే జాతకంలో మీరు దాంట్లో చూస్తే ఆల్మోస్ట్ 2005 నుండి రాహుదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో శని ప్రభావం కనబడుతుంది. అద్భుతం. జాతకానికి మాత్రం మనకు 90% మంచి యోగం చెప్పడానికి అవకాశం చెప్తాను. ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల యొక్క సందేహాలను నివృత్తి చేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం అండి.